నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం 6వ వార్డు బొక్కవారిపాలెంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు, ఏపీఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి సమయానికి పెన్షన్ అందుతుందా లేదా, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛన్ మొత్తాన్ని పెద్ద ఎత్తున పెంచడంతో పాటు నిర్ణీత తేదీల్లోనే అందించడం మీరందరూ గమనిస్తూనే ఉన్నారని మంత్రి అన్నారు. పెద్దవారు, దివ్యాంగులు, వితంతువులు వారి అవసరాల నిమిత్తం డబ్బు కోసం ఇతరులను అడిగే పరిస్థితి, ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదనే ఆలోచనతోనే ప్రభుత్వం నెలలో మొదటి తేదీన సెలవు అయితే ఒకరోజు ముందుగానే పింఛన్లను అందజేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం పురపాలక సంఘ కార్యాలయం దగ్గర పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏపీ విద్యుత్ శాఖ మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐసి చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ అని, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలను, రాజకీయ పదవులను లభించేలా పరిపాలన చేశారని అన్నారు. అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గొలగాని రమేష్ ను అభినందించారు. పిఎస్సి చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం చేస్తూ నేషనల్ ఫ్రంట్ నెలకొల్పి కాంగ్రెస్ పార్టీని గద్దె దింపినటువంటి అన్న ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే మనమంతా నడుచుకోవాలని అన్నారు. ముఖ్య అతిథులను గొలగాని రమేష్ గజమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. మంచి కార్యక్రమం ఇవాళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర తెలుగు యువత అధ్యక్షులు, అట్లానే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర ఆవిష్కరించుకోవటం. పోయినసారి ఒకసారి మిస్ అయ్యాము, ఈసారి ఇటు పరిస్థితుల్లో సీతారాం గారు కూడా ఫోన్ చేశారు పొద్దున్న ఈ కార్యక్రమంలో కొద్ది పాల్గొనమని. అందుకని మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక అంజిబాబు గారు చెప్పారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడికి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్ గారికి ఎయిర్పోర్ట్లో జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక, అసలు తెలుగువాడికి గుర్తింపు లేదని ఒక అవమానానికి గురయ్యి ఎన్టీ రామారావు గారు బయటికి రావటం, పార్టీ పెట్టడం, తెలుగు ప్రజలందరూ మనసుల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావాలని ఆ రోజు 2 నుంచి 3 రోజుల పాటు రోడ్ల మీద వెయిట్ చేసి ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని చూడటం కోసం. ఆ విధంగా చేయటమే కాకుండా ఆయన వచ్చిన తర్వాత చాలామంది ఆయన సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు, ఈయనే పరిపాలన చేస్తారనేవాడు. ప్రతి అడుగున అవమానించేవాళ్ళు, ఈయనకి ఏం స్థాయి ఉంది, ఈయన ఏం చేయగలుగుతాడని. అట్లాంటి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశాడు. 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజుల్లో చాలా గొప్ప పథకం. ఇవాళ కూడా ఆ పథకం కొనసాగిస్తున్నారంటే ఎంత ముందు చూపుతోటి ఆ పథకం పెట్టారో ఒకసారి. మహిళలకు ముఖ్యంగా ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా పక్కా ఇల్లు కట్టించడంలో కానీ, ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పేద విద్యార్థులు చదువుతున్నారు, అదంతా కూడా ఆయన ఆలోచనే. అదే కాకుండా ఆయన సినిమా రంగంలో ఉన్నా, ఇటు రాజకీయ రంగంలో ఉన్నా ఆయనే పోటీ, ఆయనకి ఇంతవరకు ఎవరు కూడా పోటీ లేదు. అలాంటి మహనీయుడు విగ్రహాన్ని మనం అందరం కలిసి వాళ్ళ ప్రారంభించుకోవడం చాలా మంచిది. అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకంటే చిన్నదాన్ని అయిన దాన్ని అవన దాన్ని అన్నింటిని కూడా చెడు ప్రచారాలు చేసే పార్టీ మన అపోజిషన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక అవినీతి మీద పెట్టిన పార్టీ అనమాట. అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న మొన్నట్లో మీరు చూస్తూ ఉన్నారు, నెయ్యి కల్తీ నెయ్యి కాదు, అది నూనెలో నెయ్యి కలిపారు, నెయ్యి వాళ్ళది. అదేవిధంగా కొంత కల్తీ చేయటం, అవినీతి చేయటం, లాస్ట్కి తిరుపతికి ఒక పద్ధతి ఉంది. ఒక మనిషి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పద్ధతి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తిరుపతిలో అదొక సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయాల్ని, గౌరవాల్ని తొంగలో దొక్కి పార్టీ అట్లాంటి పార్టీ అనమాట. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన భీమవరం కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మరియు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఉంది, డబ్బులు ఏ విధంగా పడుతున్నాయి, అవన్నీ. అదేవిధంగా ఇక్కడ హార్టికల్చర్కి సంబంధించి మనం పామాయిల్ చేస్తున్నాం. పామాయిల్ పంట ఏ విధంగా పెంచాలి, ఫిషరీస్ ఎంత శాతం జరుగుతుంది, ఫిషరీస్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇట్లాంటివన్నీ మన కాలువలు పనితీరు, కాలువల్లో నాచుంటే ఏ విధంగా తొలగించాలి. అదేవిధంగా కొన్ని చోట్ల సముద్ర ప్రాంతం, తీర ప్రాంతంలో ఉన్న చోట ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు చూపారు. అదేవిధంగా కొత్త సబ్స్టేషన్స్ నిర్మాణం చేపట్టమని కోరుకున్నారు. కొన్ని సబ్స్టేషన్స్ అయిపోయినాయి, ఛార్జ్ చేయించుకుంటాం, కొన్ని కొత్త సబ్స్టేషన్స్ అడిగారు. ఇట్లా అనేక సమస్యల మీద, జిల్లాకు సంబంధించిన సమస్యల మీద, రెగ్యులర్గా ఉండే సమస్యల మీద అన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. కొన్ని మా చేతిలో ఉన్నాయి కానీ, కలెక్టర్ గారి చేతిలో ఉన్నాయి కానీ డెసిషన్స్ ఇక్కడ తీసుకుంటాం. కొన్ని ప్రభుత్వం పైకి తీసుకెళ్లి దృష్టిలో ఉన్నాయి, టిట్ కోర్సెస్ ఉన్నాయి, వేగవంతంగా పని జరగట్లేదు అన్నారు. వాటి మీద సరైన కలెక్టర్ గారి రివ్యూ మీటింగ్ పెట్టి చేయమని చెప్పాము. ఇట్లాంటి రకరకాల వివిధ సమస్యల మీద అన్నిటిపైన కూడా చర్చించాము. భవ్య భీమవరంలో భాగంగా సుందరీకరించిన హౌసింగ్ బోర్డు కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ ను శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఎంతో చొరవతో ఈ పార్కును ఇంత సుందరంగా అభివృద్ధి చేశారని మరియు హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ సభ్యులను కూడా మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజును, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిల్ని దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెంట రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండే శాసనసభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు, భీమవరం శాసనసభ్యుడు, పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ తదితర అధికారులు ఉన్నారు. ఉగాది పండుగ నాటికి 9,135 ఇళ్లు పూర్తి చేసి పేదలకు అప్పగిస్తామని, ప్రజలను ఎన్నిసార్లు మభ్యపెట్టి మోసగిస్తారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దసరా అన్నారు, సంక్రాంతి అన్నారు, ఇప్పుడు ఉగాదికి పూర్తి చేస్తామంటున్నారు. ఇలా ఏళ్ల తరబడి చెప్పడం ప్రజలను మోసగించడం కాదా అన్నారు. 2019-20 మధ్యకాలంలో 15 ఎకరాలు సేకరించి 619 లేఅవుట్లు వేశారు. స్వంతంగా స్థలం ఉండి ఇళ్లు కట్టుకుంటామన్న వారికి కేంద్రం, రాష్ట్రం కలిసి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇలా చెప్పడమే తప్ప ఆచరణలో ఉండడం లేదని, ఇవి కేవలం పేపర్లకే పరిమితం అవుతున్నాయని అన్నారు. ప్రతి పండుగకి మోసం చేసే విధంగా ప్రకటనలు చేయడం కాక ఇళ్లు పూర్తి చేసి ఇవ్వాలని గోపాలన్ డిమాండ్ చేశారు. ఉగాది నాటికి 9,135 ఇళ్ళు ఇవ్వబోతున్నట్లుగా నిన్న జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించారు. ఇలా పదే ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని ఊరించడం అన్నది ప్రభుత్వాలకి పరిపాటిగా మారిపోయింది. అనేక సందర్భాల్లో సంక్రాంతికి ఇళ్ళు ఇస్తున్నామని, ఉగాదికి ఇళ్ళు ఇస్తున్నామని, అలాగే దసరాకి ఇళ్ళు ఇస్తున్నామని గత అనేక సంవత్సరాలుగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ
వాస్తవంగా కార్యరూపం దాల్చేది చాలా పరిమితంగా ఉంటుంది. అంటే ప్రజల్ని ఏళ్ల తరబడి ఈ రకంగా పాలక వర్గాలు మభ్యపెట్టడం, భ్రమంలో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ జిల్లాలో 20,000కి పైగా టిడ్కో ఇళ్ళు నిర్మాణం చేపట్టారు. 10 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటికీ కూడా 50% లోపే ఇళ్ళు స్వాధీనం చేయడం జరిగింది. మరి ఈ 10 ఏళ్ల కాలంలో అనేక సార్లు ఇళ్ళు ఇవ్వబోతున్నామని చెప్పి ప్రకటనలు ఇచ్చారు. జనవరి సంక్రాంతి, తర్వాత వచ్చే ఉగాది, తర్వాత వచ్చే దసరా పండగలు వెళ్ళిపోయి, కానీ ఇళ్ళు మాత్రం స్వాధీనం చేయరు. ఇవాళ 50% లోపులో వాళ్ళు స్వాధీనం చేసిన అక్కడ కూడా ఎటువంటి మౌలిక సౌకర్యాలు, ఒక డ్రైను కానీ, త్రాగునీరు కానీ, లేదు అక్కడ ఇతర మౌలిక సౌకర్యాలు కానీ ఏర్పాట్లు లేకపోవడం వల్ల కూడా, అంటే ఈ పారిశుధ్యం కానీ ఇట్లాంటివి ఏమీ లేకపోవడం వల్ల కూడా అక్కడికి నివాసాలు వెళ్ళి అక్కడ కాపురాలు ఉండలేక కూడా అనేక మంది వెనక్కి వచ్చే సందర్భం కూడా ఉంది. అంతేకాదు 2019-2020 మధ్యలో 649 లేఅవుట్లు వేసారు, 1500 ఎకరాలు సేకరించారు. ఈ కొత్త అలాగే కాకుండా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటారన్న వాళ్ళకి మేము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా ఇళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అవి కూడా ఎక్కడికక్కడే నత్తనడకనే నడుస్తున్నాయి తప్ప ముందుకు పోయిన పరిస్థితి లేదు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ద్వాదశి తిథిని పురస్కరించుకొని రామేశ్వర స్వామి ప్రాంగణంలోని నందీశ్వరునికి పేకేరు వాస్తవ్యులచే అభిషేకాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక కొండలరాయుడు గుడి చైర్మన్ గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జరిగాయి. ప్రతి నెల ద్వాదశి పూట ఈ పూజలు జరుగుతాయని వారు తెలియజేశారు. ప్రజల సంతృప్తే కూటమి ప్రభుత్వానికి గీటురాయి అని అత్తిలి కూటమి నాయకులు అన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కూటమి నాయకులు అత్తిలిలో ప్రతి ఇంటికి నడిచి వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లను అందజేశారు. ఆ సందర్భంగా లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అవ్వాతాతల ఆరోగ్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చొరవతో పెన్షన్లను పెంచి ఒకరోజు ముందుగానే ఇంటి వద్దకే అందిస్తున్నామని అన్నారు. గతంలో 3,000 రూపాయలు వచ్చే పెన్షన్ నేడు 4,000కు పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ నల్లూరు సురేష్, దాసరి నాగరాజు, బలుసు వెంకటేశ్వరరావు, పూతినేడు శ్రీనివాస్, కొనకళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా కసిరెడ్డి త్రిమూర్తులు, ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, టీడీపీ అధ్యక్షుడు కొరిపల్లి ప్రసాద్, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, మామిడిశెట్టి నాగబాబు, ఆనాల ఆదినారాయణరావు, లంకలపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన కూటమి నాయకుల సహకారంతో ఈ రోజున నూతనంగా ఆలయ కమిటీ ఏర్పడ్డది. వారికి అభినందన తెలుపుతూ వారి పేర్లు ప్రకటిస్తున్నాను. కసిరెడ్డి త్రిమూర్తులు గారు చైర్మన్ గారు, ఇలా What's it?
నాకేం తెలుసు మీ టౌన్ తెలిసి గల్ఫ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కొంతమంది మానసికంగా కూడా కృంగిపోతున్నారు. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలనే కోరికతో గుర్తింపు లేని ఏజెంట్లను నమ్మి నిండా మునిగిపోతున్నారు. అత్తిలి మండలంలో ఇటీవల గల్ఫ్ వెళ్లి మోసపోయిన వారు కొందరైతే ఏజెంట్లకు డబ్బులు చెల్లించి మోసపోయిన వారు మరికొందరు. మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు. మోసపోయిన వారి పట్ల పోలీసు యంత్రాంగం సానుకూలంగా వ్యవహరించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో ఉండి మోసపోయిన వారు స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అత్తిలికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఈ విధంగా మోసపోయినట్లు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలంటూ కోరుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోతుందని, గతంలో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లను దూరంగా పెట్టి వారి ద్వారా పంపిణీ చేయాల్సిన పెన్షన్లు నిలిచిపోతాయని ప్రచారం చేశారని అన్నారు. శనివారం ఇరగవరం మండలం తూర్పు విప్పరు శివారు నారాయణపురం గ్రామంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి నెల ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు సచివాలయం వారు కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వద్ది పింఛన్ల సొంపును అందజేస్తున్నామని, మొదటి రోజే 99% పెన్షన్లు పంపిణీ పూర్తి చేసేలా అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆలస్యం లేకుండా పెన్షన్లు అందజేశామని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేసిన దుష్ప్రచారానికి చెంపపెట్టుగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 1400 కోట్ల రూపాయల నిధులతో జల్ జీవన్ పథకానికి శంకుస్థాపన చేశామని అన్నారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఆకేటి కాశీ, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు కటికిరెడ్డి శ్రీను, గ్రామ టీడీపీ అధ్యక్షుడు జడ్డు లక్ష్మీ నరసింహమూర్తి, టీడీపీ నాయకులు పాలా మందులు, అద్దేపల్లి సత్యనారాయణ, పితాని విఘ్నేష్, బొబ్బిలి దానయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సేవల కార్యక్రమంలో భాగంగా తూర్పుపర్రు గ్రామం, అదేవిధంగా తూర్పుపర్రు నారాయణపురం హ్యామ్లెట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటుగా పేదల సేవల కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల కూడా 1వ తేదీన పెన్షన్లు అందించేటటువంటి కార్యక్రమం కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 36,000 పైచీలకు పెన్షన్ని ప్రతి నెల కూడా 16 కోట్ల రూపాయల పైగా పెన్షన్ల ద్వారా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా మొదటి రోజే దాదాపు 98% పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఫిబ్రవరికి సంబంధించి 1వ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి శనివారమే 31వ తేదీనే పెన్షన్ల పంపిణీని ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒక్కసారి కూడా ఎప్పుడూ కూడా ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందరికీ కూడా అర్హులైనటువంటి వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేసి ఆ రోజు ఎన్నికల సమయంలో వారందరినీ కూడా వాలంటీర్లను దూరంగా పెట్టి పెన్షన్లు పంపకుండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయరు దుష్ప్రచారం చేసినటువంటి దుర్మార్గులకి ఈరోజు చెంపపెట్టి లాంటి సమాధానం 1వ తేదీనే 31వ తేదీనే పెన్షన్ల పంపిణీని ఈరోజు పూర్తి చేయడం జరుగుతుంది. ఆదివారం వస్తే
మొదటి తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పంపిణీ చేస్తున్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా 98% మొదటి రోజే పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నారాయణపురం గ్రామంలో గ్రామ దర్శన కార్యక్రమం ద్వారా కూడా ఈస్ట్ విప్పర్ గ్రామంలో 10 లక్షల రూపాయలతో డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేసి దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా జలధార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇంటింటికి మంచినీటి పథకాన్ని ఈరోజు మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 1400 కోట్ల రూపాయలకి పనులు శంకుస్థాపన చేయడం మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఈరోజు ఈస్ట్ విప్పర్ గ్రామంలో 30,000 లీటర్లకు సంబంధించి నీటి సామర్థ్యంతో ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే నారాయణపురం గ్రామంలో ఇక్కడ డ్రైనేజీల వ్యవస్థలకి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా 20 లక్షల రూపాయలు డ్రైనేజీకి ఇక్కడ కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రామస్తులు తీసుకొచ్చినటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన పెన్నెత్స సుబ్బరాజును మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పార్టీ కమిటీల సమావేశంలో సుబ్బరాజును కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు కూడా సత్కరించాయి. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ కారుమూరి సిఫార్సుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు సంపూర్ణంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబా రెడ్డి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, చోడే గోపికృష్ణ, పైబోయిన యేసు, అత్తిలి మండల యూత్ విభాగ అధ్యక్షుడు సత్తి పవన్ మహేష్ రెడ్డి, పైబోయిన సైతేజ తదితరులు పాల్గొన్నారు. తణుకు డిపో మేనేజర్ గా సప్ప గర్దర్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ రవాణాధికారిగా పదోన్నతి పొందారు. భీమవరం డిపిటిఓ కార్యాలయంలో ఆదివారం నుండి ఆయన విధులు నిర్వహించనున్నారు. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు తదితర వృద్ధులను ప్రేమతో చూడాలని, వారి ఆలనా పాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శాసనసభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ బుల్సిట్ శ్రీనివాస్ అన్నారు. 33వ వార్డులో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొని వృద్ధుల ఆరోగ్య సమస్యలను పట్టించుకొని భరోసా కల్పించాలని అన్నారు. ప్రభుత్వం నుంచి కొంత ఆసరా కల్పించాలనే ఉద్దేశంతో పింఛన్లు ఇస్తున్నాం, కానీ కుటుంబ సభ్యుల ప్రేమ ఆదరణలే వృద్ధుల ఆరోగ్యానికి కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వాడపల్లి సుబ్బరాజు, జనసేన పట్టణాధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లా బాబీ, చాపల రమేష్, పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, మద్దిపాటి ధర్మేంద్ర, ఏపూరి సాయి, పడాల శ్రీను, రామ్ లక్ష్మణ్, పేతినగిరి తదితరులు పాల్గొన్నారు. వాండ్రం గ్రామ పరిధిలోని రామాపురంలో 35 సంవత్సరాల నుంచి నెలకొన్న మురుగునీటి పారుదల సమస్యకు పరిష్కారాన్ని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు చూపించారని వాండ్రం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ తెలిపారు. రామాపురంలో వెల్కమ్ ఫిషరీస్ ఫ్యాక్టరీ యజమాని ఆనంద్ 6.5 లక్షల సహకారం అందించగా బొండాడ డ్రైన్ రామాపురం వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను దాసరి వెంకటకృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన సమస్యకు పరిష్కారం లభించిందని, ఉపసభాపతి సహకారంతో గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను జరిపించగలుగుతున్నామని అన్నారు. తాజాగా మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించామని, త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ పనులు 2 నెలల్లోగా పూర్తి చేసేలా ఉపసభాపతి సహకరిస్తున్నారని గ్రామ సర్పంచ్ తెలియజేశారు. వాండ్రం గ్రామంలో మరి మన ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గారు సభాపతి గారు ఆదేశాల మేరకు మరి రామాపురంలో 35 సంవత్సరాల కిందట పట్టాలు ఇచ్చిన దీనికి మురుగునీరు వెళ్ళే మార్గం లేదు. మరి ఈ 35 సంవత్సరాల్లో ఎవరో చేయలేకపోయారు. మరి రఘురామకృష్ణరాజు గారు దృష్టిలో పెట్టగానే ఆయన వెంటనే మన వెల్కమ్ ఫిషరీస్ ఆనంద్ గారిని మరి ఫోన్ చేసి గ్రామానికి రామాపురం కాలనీకి డ్రైనేజీ వాటర్ వెళ్ళలేదు కాబట్టి
అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కింద మరి నిర్మించమని కోరటం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారంగా వెంకటేష్ ఆనంద్ గారు మరి 6,50,000 మరి ఈ అండర్ గ్రౌండ్ ప్రాసెస్ ముర్కాల్లోకి వెళ్ళేలాగా మరి పని చేస్తున్నారు. మరి అలాగే గ్రామంలో చాలా వర్కులు మరి రఘురామకృష్ణరాజు గారు దృష్టిలో పెట్టగానే మరి వెంటనే ప్రతిదీ కూడా శాంక్షన్ ఇప్పించారు. అలాగే ఇప్పుడు మరి పంచాయతీ చెరువు మంచినీరు, తాగునీరు, సాగునీరుకి కూడా మంచినీరుకి కూడా ఇలాగా ఇబ్బందిగా ఉందండి, ఎప్పుడు తవ్వారంటే వెంటనే దాన్ని కూడా మరి పరిగణలో తీసుకుని వెంటనే ఆర్డబ్ల్యూసీ వరకు ఫోన్ చేసి వెంటనే ఎస్టిమేట్లు వేయించి తవ్వించాలి, మార్చిలోపు అయిపోవాలని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు అది కూడా వర్క్ చేస్తున్నాము. మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా వచ్చే నెలాఖరికి ఫిబ్రవరి నెలాఖరికి పూర్తి అయిపోతుందని అనుకుంటున్నాం. మరి ఇది చేయించేదంతా కూడా మన ఉండి నియోజకవర్గం మన ఎమ్మెల్యే అయిన RRR గారికి మరి ఆదేశాల మేరకు ప్రతి ప్రోగ్రాం చేస్తున్నాం. వారికి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వెల్కమ్ ఫెసిలిటీస్ వరకు కూడా మరి ఈ వర్క్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉండి అన్న క్యాంటీన్ ప్రభుత్వం నుంచి ప్రారంభోత్సవ అనుమతి వచ్చేంత వరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సూచనల మేరకు క్యాంటీన్ ఆవరణలో దాతల సహకారంతో భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ మండల కార్యదర్శి కళ్ళేపల్లి సతీష్ రాజు అన్నారు. ఉండి మండలం వెలువర్రు గ్రామ సర్పంచ్ పెన్నత్స అంజనీదేవి సహకారంతో 3వ రోజు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు మంచి ఆశయంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, దాతల సహకారంతో ప్రతిరోజు భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని పేదలందరూ వినియోగించుకోవాలని అన్నారు. ప్రతిరోజు 300 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, పెన్నెత్స భాస్కర్ రాజు, మాజీ జడ్పీటీసీ కాగిత మహంకాళి, నల్లవల్లి, ముదునూరి వీర్రాజు, రుద్రరాజు నాగసంజీవరాజు, కేశవ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ పార్క్ దగ్గర ఈరోజు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఇక్కడ దాతల సహకారంతో పేదలందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధితో పాటు పేదల ఆకలి తీర్చాలని ఆయన సంకల్పం, ఆయన ఆశీర్వాదన కార్యరూపం దాల్చి ఈరోజు పేదలందరూ కూడా ఉండిలో ఎంతో సంతోషంగా ఆనందంగా భోజనం చేస్తున్నారు. ఇదే కార్యక్రమం ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రారంభం అయ్యేదాకా కూడా ఈ ప్రజలు ఆకలి తీర్చాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా వెలువర్ గ్రామ సర్పంచ్ పెన్మిచ్చ అంజనీదేవి గారి సహకారంతో ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దిగ్విజయంగా ప్రతిరోజు కూడా 300 నుంచి 350 మంది దాకా ఇలాగా అందరూ కూడా ఆకలి తీరుస్తున్నారంటే రఘురామకృష్ణరాజు గారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అందరూ దాతల సహకారంతో ప్రతి రోజు భోజనాలకు వస్తున్నారు. దాన్ని మేము సేవ చేస్తున్నాం. ఇక్కడ ఇవాళ తిరుమల గారికి ఇవాళ మురికాళ్ళు కానీ పండగలు కానీ మొత్తం ఊళ్ళో చెత్త కానీ అసలమల్లు కానీ అన్ని క్లియర్ చేసి ఇవాళ ఎలా ఉందండి, ఉండిలో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు ఇవన్నీ బ్రహ్మాండమైన రోడ్లు వేస్తున్నారు. ఇవాళ ఉండి నియోజకవర్గం డెవలప్ అవుతుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఉదయపడిన ధన్యవాదాలు. ఉండి మండలం ఉణుదుర్రు గ్రామంలో గల శ్రీ కేశవ స్వామి వారి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఆదివారం సాయంత్రం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ వాసపత్తుల రామభద్రరావు తెలిపారు. బండారు వీరరాఘరావు దంపతులచే కళ్యాణం జరుగుతుందని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కూటమి పాలనలో రోడ్లకు మహద్దశ కలుగుతుందని స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కొనమారి రఘురామకృష్ణంరాజు అన్నారు. మండల పరిధిలోని వాండ్రం నుండి కోపల్లె వంతెన వరకు 2,85,00,000 వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రోడ్లను సుందరీకరించడం జరుగుతుందని, దీనిలో భాగంగానే వాండ్రం నుండి కోపల్లె వరకు 4 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు చేపట్టామని, వచ్చే నెల లోపల ఈ పనులు పూర్తవుతాయని అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, పార్టీ అధ్యక్షులు కందుల బలరాం, పారిశ్రామికవేత్తలు ద్వారంపూడి నారాయణ రెడ్డి, బ్రహ్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, యాడంగి యేసు,
ఆర్ఎండ్బి జేఈ కనుమూరి శ్రీహరిరాజు, పేరిచెర్ల బలరామకృష్ణంరాజు తదితరులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు, ఉండి నియోజకవర్గం ఉపసభాపతి గారైన ఈరోజు ఈ కార్యక్రమం ఆర్ఎండ్బి రోడ్డు మరి శాంక్షన్ రావడం జరిగింది. మరి రెడ్డి గారు ఫ్యాక్టరీ దగ్గర నుంచి 4 కిలోమీటర్ల వరకు 2,85,00,000తో రోడ్డు శాంక్షన్ తీసుకురావడం జరిగింది మన ఎమ్మెల్యే గారైన రఘురామకృష్ణరాజు గారు. అలాగే దీంట్లో 150 మీటర్లు మరి రిటర్నింగ్ వాల్ కట్టడానికి 150 మీటర్లు, కనవాది 4 కిలోమీటర్ల రోడ్డు వేయటానికి మరి టెండర్ లేని కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు. మరి ఈ రోజున మన సభాపతి అయిన మన ఎమ్మెల్యే గారు RRR గారు మరి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి మరి త్వరలో ఈ వర్క్ అంతా కూడా 2 నెలలలోపు పూర్తి అయిపోవాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా పూర్తి చేస్తారు. మరి వచ్చి అందరూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా రెడ్డి గారు, ఆనంద్ గారు, ప్రసాద్ గారు, మరి స్ప్రింట్ శ్రీనివాస్ గారు, అలాగే గమిని ఐస్ ఫ్యాక్టరీ ప్రసాద్ గారు, అలాగే మన సుబ్బరాజు గారు, రామకృష్ణరాజు గారు, ఇది ఐస్ ఫ్యాక్టరీ సాయిరామ్ సీ ఫుడ్స్ వారు, అలాగే ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలు మరి కూటమి నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రఘురామకృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామం రాపాకపేటలో 100 kV పెదమామిడిపల్లి దుర్గమ్మగుడి ప్రాంతంలో 100 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగమర్రు పెదమామిడిపల్లి గ్రామాల్లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను తీర్చేలా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మంత్రి రామానాయుడు మంజూరు చేశారని అందుకు ఆయనకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవ మంత్రివర్యులు వచ్చిన దగ్గర నుంచి మేము ఏది చెప్పినా కాదనకుండా ఈ గ్రామానికి ముందుగా ఉంటూ అడిగిన వెంటనే స్పందించి తక్షణం అధికారులకి ఫోన్ చేయడమే కాకుండా అవి అయ్యాయా లేదని వెంటనే పర్యవేక్షణ చేస్తూ మళ్ళీ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి మరి ఇక్కడ ఇవ్వడంతో ఇంచుమించుగా ఈ ట్రాన్స్ఫార్మర్ వేసిన తర్వాత ఒక 10 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉండదనేది మా నమ్మకం. ఆ విధంగా ఇది ముందుగా 40 kV ప్రపోజల్ చేస్తే దాన్ని 100 kV చేశారు. అందులో ఉన్నటువంటి అధికార కృషిని నేను అభినందిస్తున్నాను. అదే మన పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి గ్రామంలో ఏదైతే మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రులు ఆధ్వర్యంలో 100 kV ట్రాన్స్ఫారానికి ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మా ప్రియమిత్రులు పక్క నియోజకవర్గంలో మనం పోల్చుకుంటే ఈవేళ 68వ ట్రాన్స్ఫారం ఓపెన్ చేయటం అంటే 18 నెలల గడువులో 68 ట్రాన్స్ఫారాలు ఓపెన్ చేయటం అంటే అది రామరాజ్యంలోనే ఈ రామానాయుడు గారి రాజ్యంలోనే మనకి సాధ్యమవుతుందని చెప్పడం నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈ వార్తలకు స్వల్ప విరామం.